అప్పటికిప్పటికి ఏం చేంజ్ అయింది బీఆర్ఎస్ పార్టీలో? ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఈ బైపోల్లో ఓటు వేయాలి? మీరు అధికారంలో కూడా లేరు కదా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చిన పరిస్థితి. అది ఏ అంశం తీసుకున్నా కానీ, మీరు ఏదైనా తీసుకోండి, ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి. ఆనాడు ఇందాక నోమన్ గారు మాట్లాడుతూ, అంటే కంటోన్మెంట్లో సాయన్న గారు వాళ్ళ అమ్మాయి చనిపోతే వాళ్ళకి ఇచ్చిన సాధ్యం కాలేదని నేనేమంటున్నానంటే, ఆనాటి పరిస్థితి వేరు, ఈనాటి పరిస్థితి వేరు. దాదాపు సంవత్సరం 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి కోరికల్ని సంతృప్తి పరిచింది, వీళ్ళిచ్చిన హామీల్ని ఎక్కడ అమలు పరిచింది, వీళ్ళిచ్చిన హామీలకు ఎవరిని ఆకర్షించుకోగలిగినరు? ఎవ్వరికి కూడా వాళ్ళు ఆకర్షించుకోగలిగే స్థితిలో లేరు. అటువంటి పరిస్థితి ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడ కనపడట్లేదు. కాబట్టి రేపు రాబోయే రోజులలో మేము చాలా పకడ్బందీగా ఉన్నాం, అదేవిధంగా ప్రజా గొంతుకగా మారినాం. అన్ని విషయాలలో హైదరాబాద్ అభివృద్ధి విషయంలో కావచ్చు, హైదరాబాద్లో ఉండే ప్రజల, ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మనం ప్రధానంగా ఒక పాయింట్ తీసుకున్నా గౌతమ్ గారు, మీరు అన్న పాయింట్ తీసుకున్నా కూడా ఓకే, కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉందంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ అదే నిజమైతే, కాంగ్రెస్ మీద ప్రజా వ్యతిరేకత ఉంటే మీకే ఎందుకు ఓటేస్తారు అనుకుంటున్నారు? ఆల్టర్నేటివ్స్ ఉంటాయి కదా. ఈవెన్ చాలా మంది ఇండిపెండెంట్స్ కూడా ఉండొచ్చు, మీకే ఎందుకు ఓటేస్తారు? శివ గారు, మీ మీద అప్పుడే వ్యతిరేకత పోయింది అనుకుంటున్నారు? ఖచ్చితంగా మా మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకత పోయిందనే మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా రేపు జూబ్లీ హిల్స్ లో మాకు పట్టం కడతారని అనుకుంటున్నాము. ఎందుకు అనుకుంటున్నామనంటే కూడా దానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు అసెంబ్లీలో అన్ని సమస్యలను లేవదీసి ప్రభుత్వాన్ని వైఫల్యాన్ని మేము ఎండగడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా హైదరాబాద్ అభివృద్ధి కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు, ఏ విషయమైనా కానీ దాన్ని అగ్రభాగంలో ఉన్నాం. ఆనాడు గోదావరి జలాల్ని ఇక్కడ ప్రతి ఇంటికి, నిన్నగాక మొన్న మా కేటీఆర్ గారు నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు తప్పించి రోజు కాదు వాటరు 24 గంటల నీళ్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము, దానికోసం ప్రణాళికలు అంతకుముందే వేశాము, మేము ఖచ్చితంగా నెక్స్ట్ రాగానే మేము చేస్తామని చెప్పారు. అంటే ఇక్కడ ఈ హైదరాబాద్ సిటీలో ప్రజలు ఒక వ్యాస్ట్ గా అభివృద్ధి చెందడానికి అన్ని, అది కరెంటు పోకుండా కావచ్చు, అనేక రకాలుగా తీసుకోండి సార్. ఏ రంగం, ఈ రంగం, ఆ రంగం అని కాదు సార్. అది ఐటీ రంగం కావచ్చు, ఇది కరెంటు కోతలు కావచ్చు, లేకపోతే ఇంకో సమస్య కావచ్చు. ఏ సమస్యను తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రముఖమైన ప్రాధాన్యతనిచ్చే హైదరాబాద్ ని అంతర్జాతీయంగా ఒక ప్రధాన పటంలో ఉంచడం జరిగింది, ప్రాధాన్యత ఇచ్చే దాంట్లో ఉంది. కాబట్టి ఈ రోజు మేము అన్ని రకాలుగా కూడా జూబ్లీ హిల్స్ ప్రజలకు మేము చెప్పదలుచుకున్నాం ఏంటంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే హైడ్రా మీ ఇంటికి పిలిచినట్టే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీరు ఇల్లు కూల్చమని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చినట్టే, హైడ్రాకు మీరు ఇచ్చినంటే కరెంటు కోతలు మొదలైనట్టే, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే హైదరాబాద్ విచ్ఛిన్నానికి లేదా అభివృద్ధికి నిరోధకంగా మారినట్టే అని చెప్పేసి ప్రజలు ఈ రోజు అనుకుంటున్నారు. మేము చెప్తున్నాం ఆ విషయం. మీరు నిన్నగాక మొన్న గౌతమ్ గారు హైడ్రా గురించి ప్రస్తావించారు కాబట్టి చిన్న ఇంటరప్షన్. మొన్న పడిన వర్షాలు చూసారు, వర్షానికి ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా ఏరియాలు ఏ రకంగా మునిగిపోయాయో తెలుసు. అన్ని దాదాపుగా కూడా కారణం ఆక్రమణలు. ముఖ్యమంత్రి కూడా వచ్చారు, విజిట్ చేశారు, ఆయన కూడా ఇదే కామెంట్ చేశారు. మేము హైడ్రా పేరు చెప్పి హైడ్రాను తీసుకొస్తుంటే మీరేమో వ్యతిరేకిస్తున్నారు, ఇలా ఆక్రమణలు అయితే ఇలానే మునిగిపోతుంది కదా అంటూ కూడా ఆయన ఉదాహరించినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు మరి? సరే నేను హైడ్రాని ఉపయోగించే వైపుగా ఉపయోగించకుండా వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా ఎందుకు ఉపయోగిస్తున్నారు అనేదే మా ప్రశ్న. దాని అభివృద్ధి కోసం మీరు ఏ రకంగా చేస్తారో చేయండి, కానీ తిరుపతి రెడ్డి గారి ఇల్లు దుర్గం చెరువులో ఉంటే మాత్రం మీరు టచ్ చేయరు. అదే ఒక పేదవాడు, లేకపోతే ఏ గత్యంతరం లేని పరిస్థితిలో ఉన్న ఒక పేదవాడికి మాత్రం ఆ ఇల్లు కూల్చేస్తారు, లేకపోతే ఇంకోటి చేసేస్తారు. అంటే మీ తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఎందుకు కూల్చట్లేదు? FTL లో ఉన్న ఈ రోజు ఇల్లు ఎందుకు మీరు దాన్ని లెక్కలోకి తీసుకోవట్లేదు? మీరు తీసుకోవాలి కదా. తీసుకొని మీరు సమన్యాయం చేయండి. మీరు హైడ్రా పేరుతో ప్రజల ఏదైతే నోరు లేని వాళ్ళకు, అడగగలిగే స్థితి లేని వాళ్లకు, అదేవిధంగా పేద ప్రజల యొక్క వాళ్ళకు ఇల్లు కూడగొడితేనేమో హైడ్రా వస్తుంది. ఈ రోజు అనేక మంది ఈ రోజు మాట్లాడుకుంటున్నారు ఏమని, ఈ రోజు హైడ్రా కూడా ఒక మేనేజ్మెంట్ వ్యవస్థ అయిపోయింది, అక్రమాలకు దారితీస్తుంది, అదేవిధంగా అవినీతికి మారుపేరుగా మారింది. ఎక్కడైతే సెటిల్మెంట్లు ఉంటాయో ఆ సెటిల్మెంట్ల దగ్గర పోవట్లేదు అని చెప్పేసి క్లియర్ గా కనబడుతుంది. ఇక్కడ కనపడుతున్న దాంట్లో భాగంగానే మనం ఇప్పుడు తిరుపతి రెడ్డి గారి ఇంటికి ఎందుకు పోవట్లేదు? నిజంగా కూడా తిరుపతి రెడ్డి గారి ఇల్లుని కూల్చిన తర్వాత మీరు అందరి ఇల్లుని కూల్చండి, మేము కాదనట్లేదు. మీరు హైదరాబాద్ అభివృద్ధిని మేము కాంక్షించే దాంట్లో మొట్టమొదటి భాగంలో ఉన్నాం, అగ్రభాగంలో ఉన్నాం. మీరు అగ్రభాగంలో ఉండేటందుకు మీరు చేసే ప్రతి చర్య అందరినీ సాటిస్ఫై చేసే విధంగా ఉండాలి. ఈ రోజు
40 ఏళ్లుగా 30 ఏళ్లుగా ఉన్న ప్రాంతాలలో వాళ్ళకి పాపం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తున్నామని చెప్పి వాళ్ళకు 25,000 రూపాయలు కాంపల్సేషన్ ఇస్తున్నామని చెప్పేసి ఎంత దారుణం చేసిందండి. ఇదే మా సమయంలో ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో ఒక చిన్న సంఘటన జరిగితే ఒక కుటుంబానికి 50,000 రూపాయలు ఇవ్వాలి, 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఇల్లు కోల్పోయి బతుకు తెరువు కోల్పోయి వాళ్ళకి సర్కమ్స్టాన్సెస్ లేక అనేక ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి ఇచ్చిందంతా 25,000 రూపాయలు. అదే విధంగా చాలా మందికి ఇంకా అందలేదు ఏది డబుల్ బెడ్రూమ్స్. అంటే ఇటువంటి స్థితిలో ఆ ప్రాంతంలో ఉన్న మాస్ ఏరియా కావచ్చు, మాస్ పీపుల్ కావచ్చు, మిగతా అందరికీ క్లాస్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ నోట్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంది. అదే విధంగా దానికి తోడుగా సెంటిమెంట్ కూడా మాకు వర్కౌట్ అవుతుంది. ఏ రకంగా కౌంటర్ చేస్తారు? ఎందుకంటే హైడ్రా అంటున్నారు, హైడ్రానే ప్రధాన అంశంగా మేము తీసుకెళ్తా ఉంటున్నారు. హైడ్రా మీద అఫ్ కోర్స్ మీకు చాలా కీలకమైనటువంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజీల వ్యవహారంలో కావచ్చు, అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సోదరుడు గురించి ప్రస్తావించినట్టు కావచ్చు గౌతమ్ గారు, వీటి మీద మీకు ఇంకా క్వశ్చన్స్ అట్లానే కంటిన్యూ అవుతున్నాయి కదా, ఏ రకంగా కౌంటర్ చేసుకుంటే? అబ్సల్యూట్లీ. ఫస్ట్ అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది, 2 సంవత్సరాల్లో వ్యతిరేకత చెందింది, వ్యతిరేకత ప్రజల నుంచి వస్తుంది అని చెప్పేసి మిత్రులు ఏదైతే మాట్లాడుతున్నారో ఫస్ట్ వారికి నేను తెలియజేసుకుంటున్నా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ నిన్నటి ర్యాంకింగ్స్ మీరు చూసుకుంటే, ఎన్ఎస్డిపి ర్యాంకింగ్స్ చూసుకుంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 3,87,000 ఉంది. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం. ప్రతి ఒక్కరికి ఇక్కడ తలసరి ఆదాయం అనేది 3,87,000 రూపాయలుగా ఉంది. నెంబర్ 1 అని ఇండియా ఉంది, నెంబర్ 2 కర్ణాటక ఉంది, నెంబర్ 3 హర్యానా ఉందండి. ఎట్లా మాట్లాడతారండి? ర్యాంకింగ్స్ చూడాల్సిన పని లేదు. వీళ్ళకి ఎంతసేపు స్కాములు, వీళ్ళకి ఎంతసేపు కేసులు, వీళ్ళకి ఎంతసేపు జైల్లో ఎవరు వేస్తారని చెప్పేసి సమాధానం వినే ఓపిక ఉండాలా? వీళ్ళకి స్కాములు ఉన్నాయి, వీళ్ళకి ఎప్పుడు జైలుకి పోతారు అని చెప్పేసి భయపడుతున్నారు. 10 సంవత్సరాలండి 7 లక్షల కోట్లు అప్పు చేసి దొంగతనం చేసి వాళ్ళ ముద్దు బిడ్డైనటువంటి కల్వకుంట్ల కవిత గారు ఈ రోజు వచ్చేసి పబ్లిక్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారండి, మా అయ్య దోచుకున్నాడు, మా అన్న దోచుకున్నాడు, మా బావ దోచుకున్నాడు అని చెప్పేసి. ఇటువంటి దోచుకున్నటువంటి దొంగలు వీళ్ళంటి మాట్లాడేది హైడ్రా గురించి మాట్లాడుతున్నారు. అంతకంటే ముందు బీజేపీ మిత్రులు సమాధానం నేను చెప్పదలుచుకుంటున్నాను. కిషన్ రెడ్డి గారు ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నారండి, స్థానిక ఎంపీగా ఉన్నారండి, ఈయన సెకండ్ టైం ఎంపీగా ఉన్నారండి. కేంద్ర మంత్రిగా ఉంటూ ఏం మాట్లాడుతున్నారండి? కమ్యూనిటీ హాల్స్ ఓపెనింగ్ చేస్తున్నారు, శంకుస్థాపన చేస్తున్నారు, ఒక కార్పొరేటర్ స్థాయిగా మాట్లాడుతున్నారండి. ఎంత అండి, ఎంత దుర్మార్గం అండి! ఇదండి మాట్లాడేది. కేంద్ర మంత్రి అండి, ఎంపీ ల్యాడ్స్ వస్తాయండి, వాళ్ళకి బడ్జెట్ ఉంటుందండి. సికింద్రాబాద్ ని ఒక జియోగ్రఫికల్ గా సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి రీజియన్ అండి. సౌత్ సెంట్రల్ రీజియన్ నుండి సౌత్ సెంట్రల్ రైల్వేస్ ఎక్కడ ఉన్నాయండి, ఎస్సీఆర్ ఉందండి. దానికి ఏం చేస్తారో దాని గురించి మాట్లాడాలా? ఈ ప్రబుద్ధుడు, ఈ మంత్రి గారు ఒక్కసారి కూడా జూబ్లీహిల్స్ లో తిరగలేదండి. ఇటువంటి వ్యక్తి ప్రజా సమస్యల గురించి పట్టించుకునేటువంటి పార్టీ వీళ్ళు మాట్లాడతారా అండి మా గురించి? బీజేపీ పార్టీ ఒకటి కాదండి, వీళ్ళ వైఫల్యాలు చెప్పదలుచుకుంటే కింద నుంచి పై దాకా చెప్పుకుంటూ పోవచ్చు. కానీ అది కాదండి. ఈ రోజు కావాల్సింది ప్రజలకి ఒక లీడర్ కావాలండి. ప్రజలకి ఇక్కడ స్థానికంగా ఉండి వారి సమస్యలని సాల్వ్ చేసే విధంగా కావాలండి. వారు అటువంటి యువకుడిని, అటువంటి ఉత్సాహవంతుడిని, అటువంటి స్థానికుడిని వారు కోరుకుంటున్నారండి. వారికి ప్రజల మీద, సమస్యల మీద అవగాహన లేదు, వారు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద అవగాహన లేదు, వారు ఏ రకంగా వీటిని సొల్యూషన్స్ తీసుకొస్తారని చెప్పేసి వారి దగ్గర ఎటువంటి సమాధానం లేదు. నేను హైడ్రా గురించి వస్తున్నానండి, 2020లో ఏ రకంగా అయితే ఫ్లడ్స్ వచ్చి, ఏ రకంగా అయితే ఈ రోజు హైదరాబాద్ మునిగిపోయే స్థాయికి వచ్చిందో, ఆనాడు నిజాం సర్కార్ ఉన్నటువంటి టైంలో మూసీ వరదలు వచ్చి జనాలు కొట్టుకోబోతున్నటువంటి తరుణంలో వారు హైదరాబాద్ గురించి వారు బ్రిడ్జ్ కట్టి ఆ రోజు మునిగిపోకుండా వారు కాపాడితే 2020లో జనాలు ముఖ్యమంత్రి గారు తీసుకొని FTL ని బఫర్ జోన్స్ ని ఐడెంటిఫై చేసి, మనకి స్టాట్యూట్స్ ఉన్నాయండి, మనకి స్టాట్యూట్స్ ఉన్నాయండి లాలో, అయినా సరే హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి బఫర్ జోన్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి FTL కానివ్వండి, ఇక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయి, ఇక్కడ వాటర్ అనేది గ్రౌండ్ వాటర్ అనేది హైడ్రా గురించి తీసుకొచ్చేసేసి
బతుకమ్మ కుంటని మీరు తీసుకోండి, ఎలాగ ఈ రోజు చెరువు కింద మారిపోయిందో దానిని కాపాడాల్సింది ఎవరండి? మీ క్వశ్చన్స్ రెడీ అయిపోయినాయి ఉమ్మన్ గారు, అటు రవికుమార్ గారు, ఇటు గౌతమ్ గారు ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు. ఫస్ట్ గౌతమ్ గారు, శివ గారు, నేను ఏమంటున్నానంటే ఇదే నూమన్ గారు బీఆర్ఎస్ పార్టీ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇదే అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారికంగా 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది. 7 లక్షల కోట్ల 4 లక్షల కోట్ల అబద్ధం చెప్పిందా మీ ప్రభుత్వం? ఒక నిమిషం, మీ ప్రభుత్వం అబద్ధం చెప్పిందా చెప్పండి. డేటా నేను ఇప్పుడు చూపించబోతున్నాను. అరే మీ అసెంబ్లీలో మీ వాళ్ళు ప్రకటించింది 2,000 కోట్ల అసెంబ్లీలో, ఇది అధికారికం. అసెంబ్లీలో మీ ప్రభుత్వమే 4 లక్షల కోట్ల రూపాయలు ప్రకటించింది. ఇప్పుడు నేను కేంద్ర ప్రభుత్వం 3,94,000 కోట్ల రూపాయలు చూపించింది. ఇది నిజమా అబద్ధమా? ప్రజలకు చెప్పండి. మీరు ఎలక్షన్స్ కు ముందు 10 లక్షల కోట్లు అన్నారు, 8 లక్షల కోట్లు అన్నారు. సరే, వీళ్ళ డైరెక్షన్ ఎట్లుంటదని అంటే, వీళ్ళ పొన్నం ప్రభాకర్ ఏమో 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు, 60,000 ఉద్యోగాలని చెప్పేసి ఒక మంత్రి అంటాడు, 1,00,000 ఉద్యోగాలని చెప్పేసి ఇంకో మంది మాట్లాడతారు. అంటే వీళ్ళ మంత్రుల మధ్యన ఒక సైద్యం ఉండదు, ఒకటి వాస్తవం ఉండదు. 60,000 ఉద్యోగాలు ఒక్కొక్కని, 70,000 ఉద్యోగాలు ఒక్కొక్కని.